అల్లు ఆర్మీ ట్రోలింగ్స్కి తట్టుకోలేక తల వంచిన నాగబాబు. ఇప్పుడు ఈ టాపిక్ మాత్రం తెగ్గ హాట్ టాపిక్గా మారిపోయింది సోషల్ మీడియాలో. ఎందుకంటే ఏపీ ఎలక్షన్స్ టైంలో ప్రచారం సమయంలో వైసీపీకి సంబంధించినటువంటి అల్లు అర్జున్ ఫ్రెండ్కి సంబంధించి ఆయనకు మద్దతుగా ప్రచారం చేయడానికి నంద్యాలకు వెళ్ళాడు. సో ఈ విషయానికి మెగాస్టార్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి నాగబాబు గారు ఒక విపరీతమైన కామెంట్స్ చేశారు. ట్విట్టర్లో ఒక పోస్ట్ చేశాడు. ప్రత్యర్థులకు సపోర్ట్ చేసేవాడు మనవాడైనా పరాయివాడైనా మనకు సపోర్ట్ చేస్తే మనవాడే అన్నట్టుగా అల్లు అర్జున్ని ఉద్దేశించి అనకపోయినప్పటికీ ఆయన్నే ఉద్దేశించి అన్నాడు, ఆయన్నే ఉద్దేశించి పోస్ట్ పెట్టాడని ఆయన అభిమానులు, అల్లు అర్జున్ ఆర్మీ లాంటి వాళ్ళు ఉద్దేశం నెలకొల్పారు. అండ్ ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నారు కూడా. ఎందుకంటే ఈ సమయంలో పెట్టాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన గురించి పెట్టాడు, ఆయనను ఉద్దేశించి మాత్రమే పెట్టాడని కూడా ఆయన అభిమానులు విపరీతంగా నాగబాబుని ట్రోలింగ్ చేశారు. అండ్ దాని తర్వాత నాగబాబు గారు ట్రోలింగ్స్ని వాటన్నింటిని తట్టుకోలేక ఆయన ట్విట్టర్ అకౌంట్ని కూడా డీయాక్టివేట్ చేశాడు. అంత పరిస్థితికి వచ్చింది. మరి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటే మామూలుగా ఉంటుందా? పుష్ప సినిమాతోటి జాతీయ స్థాయిలో వరల్డ్ వైడ్గా గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. సో ఆయన ఫ్యాన్స్ తలుచుకుంటే ఖచ్చితంగా ఏదైనా సాధించగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారు. సో ఆయన వాళ్ళ ట్రోలింగ్స్కి తట్టుకోలేక ఆయన ట్విట్టర్ అకౌంట్ని కంప్లీట్గా డీయాక్టివేట్ చేశాడు. అండ్ కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో మాట్లాడుకొని సర్దుమరిగిన తర్వాత ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళ దుర్భాషలకు తట్టుకోలేక అలాంటి కామెంట్స్ చేశాను అని కూడా నాగబాబు గారు చెప్పుకొచ్చారు. సో తర్వాత వాళ్ళ కుటుంబంలో మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ అకౌంట్ని యాక్టివేట్ చేయడం, అందులో ఉన్న ఆ పోస్ట్ని డిలీట్ చేసి ఆ పోస్ట్ని డిలీట్ చేశానని కూడా చెప్పడం కూడా మనకు క్లియర్గా కనిపించింది. అండ్ అది చూసిన తర్వాత కూడా అల్లు అర్జున్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ, మెగాస్టార్ ఫ్యామిలీ కూడా మాట్లాడుకొని ఈ విషయాన్ని సర్దుమణిగింది అనుకుంటున్నారు. కాకపోతే ఇప్పటికీ కూడా ఆ విషయం సర్దుమణగలేదు. ఇంతలు పెరుగుతూనే వస్తుంది, ఆ చిచ్చులు మాత్రం రగులుతూనే ఉన్నాయి. అసలు ఈ విషయం ఇంకెంతవరకు వస్తుందో మనం చూస్తూ ఉందాం.